సిఎంఆర్ శ్రావణం సేల్ అప్ టు 61% ఆఫ్. ఎంత పెద్ద పొలిటికల్ ఫ్యామిలీలో పుట్టారు. నేను విన్నాను. చాలా పెద్ద ఫ్యామిలీ. కాదనం పెద్దది. చాలా ఉన్న ఫ్యామిలీ. బాగా బతికిన కుటుంబం. ముత్తాతల నుంచి కూడా మాకు 7-8 విలేజెస్ లో మంచి పేరు ఉంది. అరాకొర బట్టలు వేసుకొని స్క్రీన్ల మీద కనిపించినప్పుడు దీన్ని చంపేయండ్రా అని మనోళ్ళే అంటారు కదా. అప్పుడు ఏంటి అసలు దీన్ని ఎలా ఫేస్ చేశారు అసలుకి? వాస్తవంగా చెప్పండి. ఫస్ట్ నేను రాగానే మా ఫ్యామిలీ చాలా సఫర్ అయింది ఫిలిం ఫీల్డ్కి వచ్చాక. దాని తర్వాత ఏమిటంటే నా మూవీస్ రిలీజ్ అవుతూ ఉన్నాయి కదా, అంటే ఫ్యామిలీలో సంథింగ్ గిల్టీ ఫీలింగ్ ఉంటుందేమో. ఇలా మీ సిస్టర్ ఇలాంటి బట్టలు వేసుకుంది సినిమాల్లోనూ, లేకపోతే ఇంకోటి వేసుకుంది అనేది. తిరుపతి వెళ్ళాలి అంటే ఎలా వెళ్తారు? కొండెక్కైనా ఎక్కైనా వెళ్ళాలి, లేకపోతే బస్సు అయినా ఎక్కి వెళ్ళాలి, లేకపోతే బయట కారు వెళ్ళాలి. రూట్ ఒక్కటే. నాకు అలా వార్నింగ్ ఇచ్చినప్పుడు నా ఫ్యామిలీలో వార్నింగ్ ఇచ్చినప్పుడు నేను నచ్చి సెలెక్ట్ చేసుకొని ఆ ఫీల్డ్కి వెళ్ళాను. దాని లోతు ఎంత అనేది నేను వెళ్ళకపోతే నా సక్సెస్ ఉండదు. ఆ లోతు వరకు మనం వెళ్ళకపోతే సక్సెస్ ఉండదు నాకు. మరి నేను వచ్చి సక్సెస్ అవ్వడం గ్రేటా, లేకపోతే నేను అక్కడ నలిగిపోయి అది చేసి ఇది చేసి సైడ్ ట్రాక్లు కూడా తొక్కేసి ఇవి కూడా నేను చాలామంది నుంచి చూశాను. నేను సైడ్ ట్రాక్లకి వెళ్ళిపోయి వాళ్ళ లైఫ్లో ఏం చేసుకున్నారు ఏమిటి అనేది మీతోటి ఆర్టిస్టులు ఫేస్ చేస్తూ నేను చూస్తుండేదాన్ని కదా. బట్ నేను కామెంట్ చేయను అంతే. సో ఇలా జరిగేది బెస్టా. అందువల్ల ఏమిటంటే ఓకే, వాళ్ళు డైరెక్టర్ ఏవి ఇస్తే అవి వేసుకుంటాను. ఇక బయట లైఫ్ అనేది అదే, నేను ఎక్కడా డిస్టర్బ్ అవ్వలేదు బయట లైఫ్లో. ఈ పబ్బులు గిబ్బులు ఫ్రెండ్సా, లేకపోతే లవ్ ట్రాక్లా, లేకపోతే డేటింగ్లా, ఇది ఏమీ నాకు లేదు. సో ఇప్పుడు అయ్యన పాత్రుడు గారు మీ మేనమామ కదా? మేనమామ అవుతారు. నా ఓన్ బ్రదరే టీడీపీ మొన్న టికెట్ రాలేదు, 2019 వరకు కంటెస్టింగ్ పర్సన్. సో ఓన్ ఏం పేరు? రామానాయుడు. ఓకే. మాడుగుల రామానాయుడు అంటే గోల్డ్ రామానాయుడు అంటారు. మై గోల్డ్ షాప్స్ గోల్డ్ రామానాయుడు అంటారు. ఓకే. సో దాన్ని ఏమిటంటే ఓకే, వాళ్ళు మెంటల్లీ సఫర్ అయ్యి ఉంటారు. బట్ నాకెప్పుడు అంటే ఎక్స్ప్రెషన్ అంటే 1-2 సార్లు అడుగున్నప్పుడు ఏమని అడిగారు? అదే ఇందాక చెప్పాను కదా. సో ఎవరెవరో వాళ్ళని ఏదైనా అడుగుతున్నప్పుడు కొంత నన్ను అంటే ఆ రెస్పెక్ట్ ఉంది మా ఫ్యామిలీలో. అంత తొందరగా ఒకళ్ళొకళ్ళు అబద్ధాలు చేసుకోవడం, వాళ్ళ గురించి తప్పుగా ఆలోచించడము అనేది ఏమీ లేదు. మీ సిస్టరేనా రమ్యశ్రీ గారు అంతవరకు. అప్పుడు నా గురించి మీరు నాకు ఫ్రెండ్ అయినప్పుడు మీ దగ్గర ఎప్పుడూ తప్పుగా మాట్లాడరు, అంతే కదా. ఎవరు వాళ్ళు ఎక్కడైనా ఇండైరెక్ట్గా వినినప్పుడు నాతో ఎప్పుడు ఏమిటంటే చూడు మంచి క్యారెక్టర్ చేయొచ్చు కదా అని. అంటే మంచి క్యారెక్టర్ అంటే చెప్పలేక పాపం డైరెక్ట్గా మంచి, అలాగే మంచి క్యారెక్టర్ అంటే ఏమిటి? నాకు ఏది ఆపర్చునిటీ వస్తే అది చేయాలి. ఇప్పుడు ఐటమ్ సాంగ్ చేసామని అనుకుందాము, అది హీరోయిన్ అయినా అవే వేయాలి, రమ్యశ్రీ అయినా అవే వేయాలి, ఎవరైనా అవే వేయాలి. ఇప్పుడు అందరు మనోళ్ళు, సమంత, తమన్నా వీళ్ళందరూ కాజల్ అందరూ అవే వేస్తారు కదా. ఐటమ్ సాంగ్ అనేదే కాదు, లేకపోతే ఒక క్యారెక్టర్ డిమాండ్ని బట్టి వాళ్ళు ఏ డ్రెస్ ఇస్తే ఆ డ్రెస్. పబ్లిక్లో మనకు మించున్నారు రోషన్. ఇప్పుడు ఒక లీడర్ వెళ్ళిపోనియండి, లీడర్ గ్రేట్ మ్యాన్ ఏం కాదు, నేను మళ్ళీ చెప్తున్నాను. 5 years ఉంటుంది, లేకపోతే ఊడిపోద్దండి అది. కానీ దేన్నైనా సరే వాళ్ళ ప్రొఫెషన్ని రెస్పెక్ట్ చేసే పర్సన్ ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్. మీరు కొందరు డాక్టర్ల దగ్గరికి వెళ్తాడు, వాడికి డబ్బు ఉంటే చాలరా బాబు, సరే ట్రీట్ చేయడం, ఆపరేషన్ అవసరం లేకుండా ఆపరేషన్ చెప్పాడని కొందరు డాక్టర్స్ గురించి అనుకుంటారు. కొందరు డాక్టర్స్ దేవుడు అంటారు. అంటే వాళ్ళ ప్రొఫెషన్ రెస్పెక్ట్ చేస్తారు. అందరూ ఒకలాగా ఉంటే ఒకళ్ళ అనుకోవాల్సిన అవసరం లేదు. లీడర్ ఆల్సో ఒక ప్రజలకి రెస్పాన్సిబిలిటీ తీసుకొని ప్రజాపాలనలో ప్రజల కోసం వచ్చిన వాడు ఒక లీడరు, అంతే కదా. దాన్ని రెస్పెక్ట్ చేసినప్పుడు నీ దగ్గరికి కొందరే అవసరమైన వచ్చినప్పుడు వాళ్ళ అవసరాన్ని తీర్చకపోతే నీ లీడర్షిప్పే వేస్ట్. అవును. రోషన్ వెళ్ళడు, రమ్య వెళ్ళదు. ఇన్కేస్ ఎవరో వెళ్ళారు, ఆ వెళ్ళిన వాళ్ళు పని మీతో అవుతుంది, ఎందుకంటే మీరు ప్రజానాయకులు కాబట్టి. కానీ అది కూడా మీరు చెయ్యలేకపోతే ఆ లీడర్షిప్పే వేస్ట్. ఎందుకు మీరు పోటీ చేయడం, ఎందుకు ఇంకోటి ఎందుకు ఇండైరెక్ట్గా మీ వాళ్ళని అంటున్నారా, లేకపోతే ఎనీవన్?
ఓకే. నేను చెప్తున్నాను, ఒక ప్రొఫెషన్ గురించి చెప్తున్నాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.